టెక్ మొబైల్ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో హైదరాబాద్ చెందిన latest1.com సరికొత్త రికార్డు సృష్టించింది. 1,00,000 మంది వినియోగదారులు ప్రతిరోజు ఈ ఆన్లైన్ వెబ్సైట్ ను సందర్శిస్తుండగా రోజుకు 2,500 ఆర్డర్లు వస్తున్నాయి. 2 నెలల్లో ఇతర నగరాల్లో వేర్ హౌసింగ్ సదుపాయం ఏర్పాటు చేసి దేశంలోనే నెంబర్ 1 ఈ-కామర్స్ రిటైల్ గా పేరు తెచ్చుకుంటామని latest1.com చైర్మన్ పాలెం శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు. టెక్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. 2014లో ఈ కామర్స్ వ్యాపారం 30,000 కోట్లుగా ఉంది. అందులో టెక్ ఉత్పత్తుల మార్కెట్ వాటా 2,000 కోట్లు. మొబైల్ ఫోన్స్, టాబ్లెట్స్, కేసెస్, ఛార్జర్లు, పవర్ బ్యాంక్స్, ఆండ్రాయిడ్ టీవీ, సీసీటీవీ, మినీ పీసీలు, ఆడియో వీడియో కేబుల్స్ ఇలా 7,000 ఉత్పత్తులను latest1.com ఆన్లైన్ ద్వారా విక్రయిస్తుంది. టెక్ యాక్సెసరీస్ ను తామే సొంతంగా డిజైన్ చేసి చైనాలో తయారు చేయించడం ద్వారా నాణ్యత, సర్వీసులో ఉత్తమ పద్ధతులను పాటిస్తున్నామని, అందుకే latest1.com భారతీయ తొలి రీటైలర్ కంపెనీ అయిన latest1.com చైర్మన్ పాలెం శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. latest1.com పాల్రెడ్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ. 2014 ఆగస్టులో ప్రారంభమైన latest1.com ను 9 నెలల్లోనే 10 మిలియన్ మంది సందర్శించారని పాలెం శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఫిజికల్ గా రీటైల్ స్టోర్స్ చూస్తూ ఉంటే లార్జ్ ఫార్మాట్ రీటైల్స్ ఉంటాయి, బిగ్ బజార్ గానీ, షాపర్ స్టాక్ గానీ, ఇలాంటి పెద్ద పెద్దవి ఉంటాయి. అన్ని రకాల ఐటమ్స్ సేల్ ఉంటుంది. కానీ స్పెషాలిటీ స్టోర్స్ ఉంటాయి, లిల్లీపుట్ చిల్డ్రన్స్ షాప్స్ కానీ, హెల్త్ అండ్ గ్లో అనేది కాస్మెటిక్స్ అండ్ టాయిలెటరీస్ కానీ, ఈ విధంగా కూడా అవి చాలా మామ్ అండ్ మీ మదర్స్ అండ్ చిల్డ్రన్ కోసం కానీ ఇలాంటివి సక్సెస్ అవుతున్నాయి. ఆ పెద్దవి కూడా రన్ అవుతున్నాయి. అయితే ఆన్లైన్ ఈ కామర్స్ లో మీరు ఇప్పటివరకు చూస్తుంటే పెద్ద పెద్ద కంపెనీస్ మన నేషనల్ గానీ, ఇంటర్నేషనల్ గానీ వాళ్ళు వచ్చి చాలా పెట్టుబడులు పెట్టేసి ఎంత లాసెస్ వచ్చినా కూడా చాలా హంగామా చేసేసి లాస్ట్ 2 years గా మార్కెట్ డామినేట్ చేస్తున్నాయి. అయితే మేము యూఎస్ వేరే మార్కెట్స్ చాలా రీసెర్చ్ చేశాము. ఏ విధంగా అయితే ఫిజికల్ గా రీటైలింగ్ జరిగినప్పుడు పెద్ద పెద్ద స్టోర్స్ ఉంటాయో, అదే విధంగా స్పెషాలిటీ రీటైల్ స్టోర్స్ ఉంటాయో, ఆన్లైన్ లో కూడా యూఎస్ లో అదే మాదిరిగా ఒక మోడల్ అనేది డెవలప్ అవుతూ ఉంది. అందరూ Amazon.com కి వెళ్ళరు. ఇప్పుడు మోనో ప్రైస్ అనే కంపెనీ ఉంది. కేబుల్స్ కానీ, కేసెస్ కానీ వాళ్ళు 350 మిలియన్ రెవెన్యూ చేశారు. కాబట్టి మా అభిప్రాయంలో కూడా ఈ స్పెషాలిటీ ఈ కామర్స్ సైట్స్ అనేవి భవిష్యత్తులో వస్తాయి. అవి కూడా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని మా అభిప్రాయం. హైదరాబాద్ లో వేర్ హౌస్ ఏర్పాటు చేసుకున్న latest1.com మరో 2 నెలల్లో ఢిల్లీలోనూ వేర్ హౌస్ ఏర్పాటు చేసి ఉత్పత్తులు త్వరితగతిన ఆన్లైన్ వినియోగదారులకు అందించనుంది. ప్రస్తుతం 250 నగరాలకు latest1.com ఉత్పత్తులను చేరవేస్తున్నారు. నగరాల నుంచి టెక్ యాక్సెసరీస్ కు 55% పైగా డిమాండ్ ఉంది. So in latest1, what we do is we design these products in our office and send them to China factories. And then we manufacture them in our partners' factories in China and then import them. All the inventory in our warehouse is controlled by us, so we can give a better quality and faster shipping. Now in future, right now we are doing 2,500 orders per day, and by the year end we will be doing around 6,000 orders per day. And in next 3 years our target is around 500 crores of revenue. మరో 2 నెలల్లో గేమింగ్ ఉత్పత్తులను విరివిగా మార్కెట్ లో ప్రవేశపెడతామని latest1.com చెప్తోంది. స్పెషాలిటీ స్టోర్స్ కు భవిష్యత్తులో మరింత డిమాండ్ రానుందని సంస్థ పేర్కొంది.